లక్షలు పెంచినాము 50 లక్షలు పెంచినాం ఎన్నికల కోసం తప్ప సిన్సియారిటీ మాత్రం గవర్నమెంట్ లేదండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా ఇప్పటికి ఇది వరుసగా ఈ గవర్నమెంట్ లో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంది. హాస్పిటల్స్ మొండికేయడము, వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదో నచ్చ చెప్పడము, ఎవరైనా లేదు మేము మాకు నెట్వర్క్ లిస్ట్ లో అవసరం లేదు మమ్మల్ని డిలీట్ చేయండి అని అంటే వాళ్ళని బెదిరించడం. నాకు తెలిసి విజయవాడలో ఒక హాస్పిటల్లో యాజమాన్యం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ మాకు అవసరం లేదు, మేము 4 కోట్లు 5 కోట్లు ఇవ్వాలి వాళ్ళకి గవర్నమెంట్, ఇవ్వకపోతే ఇంకా తీసేయండి మమ్మల్ని అని అంటే వాళ్ళ హాస్పిటల్ ముందు ట్రాఫిక్ డివైడర్స్ వేసారు అక్కడ ఎవడు ఆగకుండా. అంటే ఆ రకమైన ఇవి చేసి మొత్తం మీద భయపెట్టడం, వేధించడం ఇవి జరుగుతున్నాయి. సో ఎందుకు ఈ స్థితి వస్తోంది ఆరోగ్యశ్రీకి? ఆ స్థాయిలో భయపెట్టబట్టే వెంకటకృష్ణ గారు ఇంకా చాలా మంది బయటికి రావట్లేదు. అంటే ఇంకా భయపడ్డా కూడా ఊపిరాడని పరిస్థితులు ఈరోజు బయటకు వస్తున్నారు. ఈరోజు మొత్తము ఆరోగ్యశ్రీ కింద 2000 ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడించారు. అంగన్వాడీలు చెప్తారు, అంగన్వాడీలు కూడా వస్తాను. ఈరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలు కాదు 2000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ ఉంది. 1000 కోట్ల రూపాయలు వచ్చేసరికి 4-5 నెలల నుంచి క్రిటికల్ గా ఉన్న పెండింగ్స్ అనమాట. అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ పెండింగ్స్. ఇక 90 డేస్ 60 డేస్ పెండింగ్ ఉన్న అవి కలుపుకుంటే ఒక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ ఉంది. 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఉన్నప్పుడే 2000 కోట్ల రూపాయలు నువ్వు పెండింగ్ పెట్టి నీకు ఇవ్వడానికి గతి లేదు. నువ్వు దాన్ని 5 లక్షల నుంచి 25 లక్షలు తీసుకెళ్ళవు. 5 లక్షలకే 2000 కోట్లు పెండింగ్ పెట్టుకుంటే 25 లక్షలు తీసుకెళ్తే నీ దగ్గర డబ్బులు ఆడున్నాయి. నీకు సంపాదించే స్తోమత లేదు. నీకు పొలమంటే రోజు అప్పులు తీసుకురావడం తప్పితే నీకు సంపాదించడం చేత కాదు. ఆదాయం పెంచే మార్గాలు నీ చేతులు లేదు. అప్పు వస్తే పూట గడుస్తుంది, లేకపోతే లేదు. అది పూట గడిస్తేనా అప్పు రావాల్సిందే. రోగి పోయి హాస్పిటల్ ఉన్నా నీకు అప్పు వస్తే కడతావు, లేకపోతే అక్కడ చచ్చినట్టు రోగి కూడా హాస్పిటల్లో. అలాంటి పరిస్థితుల్లో నువ్వు 5 లక్షల నుంచి 25 లక్షలు చేసినట్టు దాన్ని ఏమనాలి? గఫూర్ సార్ ఇందా చెప్పాడు, అది కాదు సార్, అది మీరు చెప్పింది కాదు, ఇది అసలుతనం అంటారు. మనకేం తెలుసు కదా, 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచితే దీన్ని ఎచ్చలతనం అంటారు. దీన్ని ఎచ్చులు ఎచ్చలు కాకపోతే ఏందండి, ఉత్త ఎచ్చలతనం కాకపోతే బిల్డప్లు కాకపోతే. నీకు 5 లక్షలకే 2000 కోట్లు అప్పు పెట్టుకొని ఉన్నావు, నీకు మూసేస్తాము మేము చూద్దామని నీకు 25 లక్షలు పెంచాడంట. ఎవరిని నమ్మిద్దామని, ఎవరిని మోసం చేద్దామని దానికి పెద్ద ప్రకటనలు. నెలకు 50 కోట్లు ప్రకటనలు వెంకటకృష్ణ గారు, తక్కువ లేకుండా కూడా. ఏంటి ఎన్ని? ఇందాక మీరు చెప్పారు ఒక లైను, మునిపెన్నడు లేని విధంగా దేశం లెక్కలు లేని వచ్చిన తర్వాత ఓ అని ఈ మాట ఇని 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 చెవులు తుప్పు పట్టిపోయినాయి. ప్రతిదానికి మునిపెన్నలు లేని విధంగా, దేశంలో ఎన్నలు లేని విధంగా. ఏంది నీ దేశంలో ఎన్నలు విధంగా? ఇదిగో నీలాంటి ముఖ్యమంత్రి స్వామి దేశంలో ఎన్నలు లేడు. నేను చెప్తాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత లేడు. లేకపోతే ఏంది, నెలకి 50 కోట్లు గఫూర్ గారు తక్కువ కూడా 600 కోట్ల రూపాయలు ఉట్టి పున్నాన ఆ సాక్షి పేపర్కు ప్రభుత్వ ప్రకటనల కింద తగలాడతారు. ఈరోజు ఆశా వర్కర్లకు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళకి కావచ్చు, తెలంగాణ కంటే కూడా వేతనాలు 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా సంవత్సరానికి అయ్యేది 400 కోట్ల రూపాయలు. పాప ఆడపడుచులు ఆ మంత్రులు రోడ్డు మీద పడేస్తారా? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? పైపెచ్చు వాళ్ళు అడుగుతారు కామెంట్, మేము ప్రత్యామ్నాయం చూస్తామంటారా? నువ్వు ఎంతమంది కానీ ప్రత్యామ్నాయం చూస్తావు? 3 నెలలు ఆగు, నీకు ప్రత్యామ్నాయం చూస్తాను జనాలు. 3 నెలలు నీ ఇష్టం వచ్చినట్టు ప్రత్యామ్నాయాలు చూసుకోపా. నువ్వు ఎవరికైనా సరే 3 నెలలు నీకు ప్రత్యామ్నాయం వస్తా అంది టీడీపీ. లేకపోతే ఏంటి, ఇదో మేము టీడీపీ హయాంలో 10,500 రూపాయలు మేము దిగేట ఆయనకున్నది. సిగ్గు లేకుండా వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచి ఏమని చెబుతారు, మేము 7,000 నుంచి 10,500 చేసినామని చెప్తారు. అరే జీవోలు ఉన్నాయి క్లియర్ గా, జీవో నెంబర్ క్లియర్గా ఉన్నాయి. ఇది 4/7/2018 జీవో నెంబర్ 8 మేము ఇచ్చిన జీవోలు ఉన్నాయి క్లియర్గా. ఎంత పెంచింది, ఎక్కడెక్కడ పెంచింది జీవోలు ఉన్నా కూడా నువ్వు అబద్ధాలు ఆడితే ఏమనాలి? దీన్నే మునిపెన్నలు లేని విధంగా అంటారు, దీన్నే దేశం లెక్కలు లేని విధంగా అంటారు దీన్నే. అంటే నేనేమంటే 600 కోట్లు పక్కన. అది కాకుండా నిన్నటికి నిన్న ఆయన పుట్టినరోజుకి డిసెంబర్ 21 100 కోట్ల రూపాయల దాకా పేపర్ అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కలిపితే దాదాపు 300-400 కోట్లు అయింది. అంటే నీ ఒక్క పుట్టినరోజుకి ప్రభుత్వం తరఫున అన్యాయంగా పెట్టిన ఖర్చు దాదాపు 400 కోట్లు తగలెట్టినావు. ఇలా సంవత్సరానికి మొత్తానికి వాళ్ళ తెలంగాణ కంటే కూడా ఎక్కువ వేతనాలు ఇచ్చినా కూడా సంవత్సరం మొత్తానికి అయితే 400 కోట్ల రూపాయలు. సంవత్సరం మొత్తానికి అయితే 400 కోట్ల రూపాయలు. ఇంకా ఏంది నువ్వు దీనికే నువ్వు వాళ్ళని రోడ్ల మీద పడేయాల్సింది? దీనికే ప్రత్యామ్నాయం చూసేది? నీకు యాడ్ చేయకపోతే ప్రజలు సపోర్ట్ కున్నారు వాళ్ళకి. మన తాళాలు బగలు కొడుతుంటే జనం అడ్డుపడ్డారు. నేను కూడా సపోర్ట్ నల్లచట్టు వేసుకుని వచ్చి నిరసన తెలియజేస్తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాళ్ళకి మద్దతుగా. నీ ర్యాగింగ్ మామూలుగా లేదు. చెప్తాను నేనేమన్నా అంటే సార్, గఫూర్ సార్ ఆయనకు 51 ఏళ్ళు దాటి 52 వచ్చింది.